హలో అండి, నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో సాంబార్ను కొత్తగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా గ్యాస్పై కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్టమన్న వెంటనే మీడియం సైజువి 2 ఉల్లిగడ్డలు ఇలా పొడవుగా కట్ చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత 4 మీడియం సైజువి టమోటోలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇది కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. టమోటోలు మెత్తబడేంత దాకా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చూడండి, ఈ పచ్చి టెంకాయలో ఉన్న కొబ్బరిను నేను కొంచెం తీసుకొని మిక్సీలోకి వేసుకున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. ఆ తర్వాత మీకు మునక్కాయలు ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి. చూడండి, టమోటో ఉల్లిగడ్డ ఇలా మెత్తబడిన తర్వాత మునక్కాయల్ని కడిగి వేసేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లోనే వీటిని మగ్గనివ్వాలి. మిక్సీకి వేసుకున్న కొబ్బరి పేస్ట్ని దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. వేసుకొని మిక్సీలోకి కొంచెం నీళ్ళని కూడా వేసుకొని మళ్ళీ దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే చాలు. ఇప్పుడు దీంట్లోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది. అలాగే మునక్కాయలు మునిగేంత దాకా నీళ్లు వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మీడియం సైజ్ మంట పెట్టి 2 విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికిస్తే మునక్కాయలు చాలా మెత్తబడిపోతాయి. చూడండి, మునక్కాయలు అయితే ఉడికింది. ఈ గ్రేవీని అన్నంలోకి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఆ తర్వాత కందిబ్యాళ్ళను తీసుకొని దీంట్లోకి వెల్లుల్లి కూడా వేసుకొని నేను 2 గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఈ మునక్కాయల్లోకి ఉడికిన కందిపప్పు పేస్ట్ని వేసేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే నేను సాంబార్లోకి కొన్ని నీళ్ళని వేడి చేసుకొని సాంబార్లోకి వేసేసుకున్నాను. అంతే, సాంబార్ అయితే అద్భుతంగా రెడీ అయిపోయింది. దీంట్లోకి ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే చాలు. అద్భుతంగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వంటల వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.